రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసని మమత. అందరికీ శనార్థులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకున్నాక తర్వాత వార్తలు షురు చేద్దాం. చలో మరి. ఈ జీవరాశులకు ఏమనిపిస్తుందో ఏమో పోండ్రి, జనాలకు వస్తున్నాయి, జనాన్ని భయపడిస్తున్నాయి, జనాన్ని చూసి భయపడుతున్నాయి, పానాలు కాపాడుకునేందుకు ఆర్పులు పెడుతున్నాయి. ఉండే తాను ఉండలేక ఇక అడవిలకెళ్ళి జంగల ముద్దుగా హాయిగా ఉండక అనవసరంగా ఈ జనాలకు వచ్చి ఆగమాగం పట్టుస్తున్నాయి పోండ్రి. ఇక జీవులను చూస్తే మనుషులకు భయం, మనుషులను చూస్తే జీవరాశులకు భయం అన్నట్టు ఉంది. అంతేగా మరి, అవి మనల్ని ఏడ ఏం చేస్తాయని మనకు భయం, వాటిని మనం ఏడ చంపుతామని వాటికి భయం. అయితే ముచ్చటేందో ఎరికేనా చూడురి. అర్రే ఏం కథ అయిపోతుంది పోండ్రి జీవరాశులతోటి. ఇంకా జూ పార్కులను అడవిలోనో ఉండే జీవరాశులు ఎంత జనాల నడిమి వచ్చే వరకు ఇక జనుకుతూరు పోరి జనాలు. ఇగో చిరుతపూలి ఆయన అర్రల చెక్కి గాండ్రిస్తున్న ముచ్చట ఏడానుకుంటురు. మహారాష్ట్రలో ఉన్న నందూర్పూర్ కాడ ఆయన నందూర్పూర్ జిల్లాలో ఈ ముచ్చట జరిగింది అన్నట్టు. షహాదా అనే ఏరియాలో ఉన్న ఒక ప్రైవేట్ కంటి దవాఖాన కాడకు వచ్చిందట. ఇక వచ్చినాక దవాఖానలో పనిచేస్తే ఆయన గజ్జున వెళ్ళి పెడితే ఆయన ఓ మూలకు నతికింది. నతికినాక ఆయన ఇక పేషెంట్లు బయటికి వెళ్ళి సర్కస్ చూసినట్టే చూస్తున్నారు పోయిండ్రి. ఆ మూలకు నతకంగానే ఏం చేసిరో ఎవరికైనా డోర్ పెట్టి గొల్లెం వేసి పడేసిర్రు ఆయన దాంట్లో పనిచేసేటోళ్ళు. ఇక గాండ్రించుకుంటూ ఉండంగా ఎవరో ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసిరట. ఇక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకపోయిరు అన్నట్టు. గంత పని అయింది చూడండి. ఇక దానికి గొల్లెం పెట్టకుంటే దొరకబట్టకుంటే ఎంత పని అవుతుండేనో ఏమో, ఎంతమంది మీదకి ఎగబడుతుండేనో ఏం పాడో. మొత్తం మీదనైతే మంచి ఐడియా చేసి బయటికి వెళ్ళి దర్వాజనైతే పెట్టంగా లోపల వచ్చి ఇక ఆయన ఫారెస్ట్ వాళ్ళు పట్టుకపోయారు దొరకపట్టి చిరుతపులిని. లేకుంటే ఎంత పవునో ఏమో పోండ్రి. జర అప్పుడప్పుడు వెనక ముందు చూసుకుంటే జాగ్రత్తగా ఉంటుర్రుల్లో. ఎప్పుడు ఏ జీవరాశి వచ్చి ఇక మనుషుల మీదకి వస్తుందో తెలియదు. జర్ర జాగ్రత్తగా ఉండుర్రి ఫారెస్ట్ ఏరియాలకు దగ్గర ఉన్న జిల్లాలల్లా. ఆంధ్రాలో అధికార పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి బాగా ఆటల పోటీలు అవుతున్నాయంట. ఇగో ఈ ముచ్చటైతే తీసుకొచ్చినాం. ఆటల పోటీలు అంటే రాజకీయంలో సమావేశంలో జరిగే ముచ్చట కాదుల్లో, నిజంగా ఆటల పోటీలు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టిరు కదా, అదే. అయితే ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలల్లా ఏమైందంటే అంతటా సంగతి మనకు తెలియదు కానీ ఈ విశాఖపట్నం కాడ చూపిస్తున్నాం చూడుర్రి. మొన్నటి టీమిండియాల వరల్డ్ కప్లా ఆడితే ఖచ్చితంగా కప్పు మనకే వచ్చేది అంటుండ్రు. అవునుల్లా అంటే ఆనిముత్యం లాంటి ఆటగాడు గీసారు. ధోని, సచిన్, గవాస్కర్, యువరాజ్ సింగ్, గంగోలీ, విరాట్ కోహ్లీ లాంటి తోపు ఆటగాళ్ళందరినీ కలిపితే మావోడని ఆయన ఫ్యాన్స్ అందరూ గల్లెగరేసుకొని చెప్పుకుంటురట. ఇంతకు ఎవరంత పెద్ద ఆటగాడు? ఇగో గీయనే చూడురి మరి. ఆంధ్ర అసెంబ్లీలో అయితే మస్తు ఆట ఆడుతుంటారు పోనీ. మైకులు పట్టుకొని మైకులు వలిగిపోయేటట్టే మాట్లాడుతుంటారు. ఎరికనే కదా ఆటలే కాదుళ్ళు, నిజమైన ఆటలు సుతా పెట్టిరట ఆంధ్రాలో. ఇగో విశాఖపట్నం కాడ చూడుర్రి, అంతటా ఆడుతున్నారు కానీ విశాఖపట్నం కాడకి వెళ్ళి ఒక ముచ్చట వచ్చింది మనకు. ఆవు ఆనిముత్యం అసంటి ఆటగాడు దొరికిండట. మరి ఎవరో ఏందో ఈ కథ అరుచుకుందాం రండి. అయితే విశాఖపట్నం జిల్లాలో ఆడుదాం ఆంధ్ర అనే ఆట పోటీలల్లా ఇగో మన గుడివాడ అమర్నాథ్ అన్న ఎరికే కదా, ఐటీ మినిస్టర్, ఐటీ మంత్రి గాయననే. మరి ఇగో ఆయననే బ్యాట్ పట్టుకొని ఆడుతున్నది. అగో బాలర్ బంతి వేస్తున్నాడు, బాల్ పోయింది, అన్న 6 చూపిండు, వార్నర్ కంటే ఎక్కువ కొట్టేసిండు. అర్రెర్రెర్రెర్రెర్రే చూసిన వాళ్ళంతా తారీఫ్ చేస్తున్నారట. నువ్వు అక్కడి అభిమానులు ఏమంటారు అంటే ఎరికేనా, ధోని, సచిన్, గంగూలీ, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ వీళ్ళందరినీ కలిపితే మా అమర్నాథ్ అన్న అనుకొస్తున్నారట. మరి టీమిండియాలో ఆడిపిస్తే అయిపోవును, మొన్న వరల్డ్ కప్ అన్న గెలుస్తుండే అంటుర్రు. అరే మామూలుగా ఆడతలేడు, కొట్టిండంటే 6 4. మామూలుగా 1Dలు 2Dలు అయితే తీస్తేనే లేడు. అరే ఏం ఆట ఆడుతున్నాడు పోనీ. చిన్నప్పటి సంది ఆడితేరున్నటువంటి ఆటల, క్రికెట్ ఆటల. ఇక గల్లీలో మరి బ్యాట్ బాల్ పట్టుకొని ఆడిండో లేకపోతే ఈయన పిచ్చిలో గ్రౌండ్లో ఆడిండో కానీ ఇగో ఇప్పుడైతే ఏం కొడుతుండు చూడుర్రి. చూసిన వాళ్ళు తారీఫ్ చేసిరట. ఇక ఆడితేరున్నట్టుగానే ఆడిండు పోనీ. మొత్తం మీదనైతే చూసిన వాళ్ళు తారీఫ్ చేసిరు. ఈ వీడియోనైతే మస్తు వైరల్ అవుతుంది విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిన వీడియో. అందుకనే ఇక రచ్చబండ ముచ్చట్లకి అయితే పట్టుకొచ్చినాం, చూసి ఎంజాయ్ చేయుర్రి. అరే ఏం కొట్టుడు కొడుతుండు పోనీ, పిచ్చు కొట్టుడు కొట్టిండు. 6లు 4లు అయితే చూపితే కొడితే గ్రౌండ్ అవతలనే పడుతున్నది. ఎవరి నెత్తి మీద పడుతున్నదో కూడా తెలుస్తలేదు. ఇక 6 కొడితే షిన్షెట్లలో పడుతున్నట్టుంది సార్ కొడుతుంటే. మామూలుగా లేదు ఈ ఆట. ఎంజాయ్ పండగ చెయ్యూరి ఒకసారి. స్మార్ట్ ఫోన్లు ఏమంట వచ్చినాయో ఇక సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతుంది.
2017-19 టైం నుంచి. అంతేనా కదా, టెక్నాలజీ ఎంత వెలుగుతుంటే అంత వెలుగుతుర్రు యూత్ పోరలు. చిన్నగా సెలబ్రిటీలు అయితే లేరు, చిన్న చిన్న పోరగాళ్ళు సుతా సెల్ ఫోన్ల సెల్ఫీ వీడియో పెట్టుకొనుడు, ఇక వీడియో గుంజుడు, సోషల్ మీడియాకు ఈడ్చుడు. ఇంకా కొంతమంది ఫేమస్ కావాలని జిమ్నాస్టిక్లు సుతా చేస్తుండ్రు రాకున్నా కానీ. ఇంకా కొంతమంది ఇగరం తప్పినట్టుగానే వీడియోలు చేస్తుండ్రు. మరికొందరు సోషల్ మీడియాలో ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తుర్రు. ఇంకా కొందరేమో మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలు చేస్తుర్రు. ఇక గియక్క చూడుర్రి ఎంత పెద్ద రిస్క్ చేసిందో. ఈ స్మార్ట్ ఫోన్లు ఏమంటే వచ్చినాయో 2015-16 ఆ టైంకి వెళ్ళి ఆయన సోషల్ మీడియాలో అయితే డిఫరెంట్ యాప్లు వచ్చినాయి. ఇక రీళ్ళు, టిక్ టాకులు, టక్కుటుక్కులు అని చేసుకుంటా సెల్ఫీ వీడియో పెట్టుకొని అయితే మస్తు వైరల్ అవుతున్నారు పోరగాళ్ళు, సెలబ్రిటీలు సుతా అయ్యారు చాలామంది. ఇక లైకులు, షేర్లు, కామెంట్ల కోసం అయితే మా తిప్పల పడుతున్నారు పోన్రి. రీళ్ళ కోసం మస్తు రిస్క్ చేస్తున్నారు పోరగాన్లు. పార్కులల్లా, కొండల కాడ, జలపాతాల కాడ, ఆయంత ఇక బంగి జంపుల కాడ ఆడ ఈడ రీళ్ళు అయితే చేస్తున్నారు. ఇగో గట్టనే ఒక అక్క రిస్క్ చేసింది చూడుర్రి. స్టార్ లేడీ మామూలుగా లేదు, మరి ఏడ చేసింది అంకూరు, రన్నింగ్ రైల్లోనే రీల్ చేసింది ఈ అక్క. చూస్తే తారీఫ్ చేయాల్సిందే, ఎట్లా ఎగురుతుందో చూడుర్రు ఒక పారి. అరే ఎయ్ 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 ఇంకా మరా పోలీసు ఉండమ్ము, జర చూసుకొని ఎగురు. ఆయన కాలు దాకిచ్చావు, అరే రే రే తాకియనట్టుందిగా. అరే పోలీస్ ఆయన చూసి సీరియస్ అయ్యి పోలీస్ స్టేషన్ పట్టుకపోయి ఆయన స్టేషన్ లేచి తోమ తట్టే ఉన్నాడు అనుకుంటురులే. అరే ఆయన సుధా ఏం చేసిండో చూడురో పారి. అరే రే అరే ఈ అమ్మాయి కోసమే ఎదురు చూసినట్టు ఎంతసేపు పోలీస్ ఆయన సారీ చెప్పంగానే ఆయన కళ కూడా ఎగురుతున్నాడు, కళాపోషకుని లేకనే పోలీస్ ఆయన సుతా. చూసిన వాళ్ళంతా తారీఫ్ చేసిరట రైళ్ళు ఉన్నోళ్ళు. ఈ బూటీ పిల్ల కోసమే ఎదురు చూసినట్టు ఎంతసేపు పోలీస్ ఆయన చూసి ఆయనకు సుతా ఎంత ఊపొచ్చిందో ఏమో కానీ రీళ్ళ పాటకైతే ఈ పోలీస్ ఆయన సుతా స్టెప్పులు వేసిండు పోయినరి. ఇంతకీ ముచ్చట ఏడైందంటే బొంబాయి లోకల్ ట్రైన్లో జరిగిందట ఈ ముచ్చట. ఇక చూసిన వాళ్ళందరూ ఈ పోలీస్ డ్యూటీలు ఉన్నాయి నాకు గిదేం పని అని కొందరు అంటుర్రు. ఇక చిన్నపిల్లలతోటి ఆడుకుంటున్నట్టుండి ఎగురుతున్నట్టుండి అని ఇంకా కొందరు అంటుర్రు. మొత్తం మీదనైతే వీళ్ళ కళాపోషణ అయితే బయటపడ్డది పోయినరి. రైల్లో రీల్ చేసినట్టుగా ఈ వీడియోనైతే వైరల్ అయింది, అందుకనే పట్టుకొచ్చినాం. ఇక కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన ఆ 4వ సింహమేరా పోలీస్ అని సాయి కుమార్ సార్ డైలాగ్ కొట్టినట్టుగానే మన మంచిర్యాల జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా సిన్సియర్గా డ్యూటీ చేస్తుర్రో ఒక్కసారి చూస్తే కళ్ళు జరిపోతాయి వర్మ. అవును నిజమేనులా అంటారేమో, ఆయన చేసిన డ్యూటీకి ఏకంగా పాలాభిషేకమే చేస్తురట అక్కడి ప్రజలు. ముందుగాలైతే ఇంతకు ఆ పోలీస్ ఆయన డ్యూటీలో చేసిన ముచ్చట చెప్పురు. మమతా ఏంది నసా చెప్పురి అని అంటురులే. ఆగో ఒక్కసారి వార్త వేసుకోరిగా. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే మనుషులు ఉంటారు కానీ గీ ఎద్దున్నది ఏందని చూస్తున్నారులే. పోలీస్ స్టేషన్ బయట తంబానికి కట్టేసింది గీ ఎద్దు ముద్ద గిదే నటనుల్లో. ఇంతకీ ఇది ఏం తప్పు చేసింది? గంజాయి మూటలు పట్టుకపోయిందా, ఏమన్నా దొంగతనం చేసిందా, లేకపోతే ఏమన్నా మర్డర్ కేసులో రేప్ కేసులో ఇరికిపోయిందా అనుకుంటారులే. కాదు ఒక పొలమైన పక్క పొంటి ఆయన తోటి ఆయన పొలంలో మేయబోతే షేను 4 కర్రలు అందుకున్నందుకు ఆయన పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళకి చెప్పంగా ఇక పోలీస్ ఆయన టోపీ పెట్టుకొని కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనుకుంటా జీప్ వేసుకొని వచ్చి ఆయన ఎద్దును పట్టుకపోయి ఇక ముద్దుగా కట్టేసిరు పోలీస్ స్టేషన్ ఉంగడ. రాత్రి అంతా గడ్డేయకుండా ఇక దాన పెట్టకుండా తిండి ఎండబెట్టి ఆయన పొద్దుగాల ఎద్దు ఓనర్ వచ్చి గొంతు బొంగ అరిసినా కానీ ఎద్దును పంపించలేదట నుల్లో. ఆయన తెల్లారంగా ఊరోళ్ళంతా కూడి పోలీసు వాళ్ళు చేసిన పనికి సన్మానించబోతుంటే ఇదేటో ఉందిరు మనం చేసింది న్యాయం కాదా అని ఆయన ఎద్దునైతే ఇచ్చిపెట్టిరట. ఇంతకు ఈ ముచ్చట ఏడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఈ ముచ్చట జరిగింది అన్నట్టు. మస్తు స్ట్రిక్ట్గా సిన్సియారిటీగా చేస్తున్నారు పోండి డ్యూటీ అయితే. ఇక వీళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువనే అంటున్నారట అక్కడి ప్రజలు. మొత్తం మీద గట్లా జరిగింది చూడుర్రి. మనుషుల మీద లేదు కానీ జీవరాశుల మీద ఏంది కేసులు పెట్టుడని మొత్తుకూరట చాలా మంది. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల ఇచ్చంతరమైన ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.